హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి అనగానే మనసుకు వచ్చే మొదటి పదం జనాల మనుషులు గెలుచుకున్న నటుడు. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక భావన, ఒక వ్యక్తిత్వం. ఆయన గురించి ఎవరు మాట్లాడినా గర్వంగా చెప్పుకునే అంశం ఆయన వినయం, ఆయన సరళత. ఇటీవల ఓ షోలో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. వినయానికి ప్రతీకగా చిరంజీవిని నేను బాబాయ్ అని పిలుస్తాను. ఆయన ఎప్పుడూ గర్వం లేకుండా చాలా సింపుల్గా జీవిస్తారు. చిన్న పెద్ద అని తేడా చూడరు. తాను పెద్ద హీరోని అని అసలు అనుకోరు. చిరంజీవి అగ్రనటుడిగా ఎదిగిన అందరితోనూ ఒకేలా ఉంటారు అని రాఘవేంద్ర గారు చెప్పిన మాటలు చిరంజీవి వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. చిరంజీవి అగ్రనటుడిగా ఎదిగిన వ్యక్తిగత జీవితంలో ఆయన ఎప్పుడూ వినయం తగ్గలేదని ఆయనకు దగ్గరగా ఉన్నవారు చెప్పే మాటల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ గుణం వలనే ఆయన అభిమానులు ఆయనను మెగాస్టార్ కంటే ముందుగా మన మనిషి అనే విధంగా భావిస్తారు. అగ్ర హీరోగా ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తిలా ప్రపంచం ఆయనను పెద్ద హీరోగా చూసినా ఆయన మాత్రం అందరితోనూ కలిసిపోయే మనసు గలవాడు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా ఈటీవీకి ఒక షోకి స్పెషల్ గెస్ట్గా వెళ్ళారు. ఆ షోలో ఆయన డ్యాన్స్ కూడా వేశారు. దాని సందర్భంగా రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ, ఇలాంటి షోలకు వెళ్ళి డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు, అయినా కలిసిపోతారు. ఇది ఒక నిజమైన స్టార్ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ ఒక్క మాటే చిరంజీవి ఎందుకు కోట్లాది మంది అభిమానులు సంపాదించారో చెబుతుంది. తాను పెద్దవాడినని అనుకోకుండా, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరితో కలిసిపోవడం ఆయన ప్రత్యేకత. ఆత్మీయ బంధం, కుటుంబ స్థాయిలో స్నేహం. చిరంజీవి రాఘవేంద్రరావు కుటుంబాల్లో చాలా సంవత్సరాలుగా ఆత్మీయ సంబంధాలు కొనసాగిస్తున్నాయి. మా ఇరువురి కుటుంబాలు చాలా ఆత్మీయంగా ఉంటాం అని రాఘవేంద్రరావు గారు చెప్పిన మాటలు వారి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో చూపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ కన్నా ఎక్కువ సినిమాలు చిరంజీవి గారితోనే. రాఘవేంద్రరావు తన కెరీర్లోనే ఎంతో మంది అగ్రనటులతో పనిచేశారు. కానీ ఆయన చెప్పిన ఒక్క మాట ప్రత్యేకంగా నిలిచింది. సీనియర్ ఎన్టీఆర్తో కన్నా నేను చిరంజీవితోనే ఎక్కువ సినిమాలు తీశాను. ఇది ఆయనకు చిరంజీవి మీద ఉన్న నమ్మకం, అభిమానాన్ని వ్యక్తపరచడమే కాకుండా వారి జోడి ఎంత విజయవంతమైందో కూడా చెబుతుంది. వీరిద్దరి కలయికలో తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ వచ్చాయి, సూపర్ హిట్స్ వచ్చాయి, బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్స్ కూడా వచ్చాయి. చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే మొదటగా మనకు గుర్తొచ్చే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తిత్వం. చిరంజీవి కేవలం తెరపై మాత్రమే హీరో కాదు, నిజ జీవితంలోనూ కూడా ఆయన హీరోగా నిలుస్తారు. కష్ట సమయంలో, అవసరమైన సమయంలో ముందుకు వచ్చి అందరితో తోడ్పడే మనసు ఆయనది. ఇది ఆయన వ్యక్తిత్వంలో అత్యంత గొప్ప లక్షణం. రాఘవేంద్రరావు గారు చెప్పినట్లుగా కష్ట సమయంలో ముందుకు వచ్చి అందరినీ ఆదుకునే మనిషి చిరంజీవి. ఇది ఆయన మనస్తత్వానికి నిదర్శనం. జనాల మనసులు గెలుచుకున్న జగదేక వీరుడు. తెరపై జగదేక వీరుడుగా నిలిచిన చిరంజీవి నిజ జీవితంలో జనాల మనసులు గెలుచుకున్నారు. ఆయన నటన, ఆయన వినయం, ఆయన సహాయం చేసే మనసు, ఇవన్నీ కలిపి ఆయనను కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిపాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాటల్లోనే కాదు, తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లోనూ చిరంజీవి ఒక స్థిరస్థాయి గుర్తింపును పొందారు. చిరంజీవి ఒక లెజెండ్. చిరంజీవి నటనలో మెప్పించిన, సేవలో ఆదర్శం చూపిన, తన వ్యక్తిత్వంలో వినయానికి ప్రతీకగా నిలిచిన ఆయన నిజమైన ఒక లెజెండ్. రాఘవేంద్రరావు చెప్పిన ప్రతి మాట ఆయన గొప్పతనాన్ని మరింత వెలుగులోకి తీసుకొచ్చింది. తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి ఒక అస్తిత్వం. ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన పనులు, ఆయన చూపిన మార్గం, ఇవన్నీ భవిష్యత్ తరాలకు ప్రేరణ.